ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కలియుగ వైకుంఠం తిరుమలగిరిలపై ఆ ఏడుకొండల వాడిని దర్శనం చేసుకోవడానికి కోట్లాది మంది భక్తులు తరలి వస్తుంటారు. కానీ ఆ స్వామిపై ఉన్న భక్తికి వయసుతో అస్సలు సంబంధం లేదని నిరూపించింది ఓ వృద్ధురాలు. వయసు అక్షరాల 116 ఏళ్లు. ఈ వయసులో ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడమే కష్టం. అలాంటిది ఆ బామ్మ ఏకంగా అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ కొండంత భక్తితో కొండపైకి నడిచింది. కానీ ఆమె భక్తికి ఆ వెంకటేశ్వరుడే మెచ్చి స్వయంగా వీఐపీ దర్శనం కల్పించే మార్గం చేశాడు. తమిళనాడుకు చెందిన ఈ బామ్మ పేరు నవనీతమ్మ. శనివారం ఆమె అలిపిరి మార్గంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ భక్తురాలు తీసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. 116 ఏళ్ల వయసులో ఆమె గుండెల్లో ఉన్న భక్తిని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. కంటి చూపు సరిగ్గా లేకపోయినా, కాళ్ళు సహకరించకపోయినా కేవలం ఆ గోవిందుడి నామస్మరణే శక్తిగా మార్చుకొని ఆమె ముందుకు సాగారు. ఈ వైరల్ వీడియో కాస్త టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికి వెళ్ళింది. బామ్మ భక్తికి ముగ్ధుడైన చైర్మన్ వెంటనే స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె వివరాలు సేకరించి వీఐపీ దర్శనం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కేవలం కొన్ని గంటల్లోనే తిరుపతి జీవకోనలో ఉన్న బామ్మను గుర్తించారు. నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరికీ అత్యంత ప్రతిష్టాత్మకమైన వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మంటపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం చేశారు. స్వయంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఈ కార్యక్రమానికి హాజరై బామ్మకు పట్టుబట్టలు కప్పి గౌరవించారు. అమ్మమ్మ జీవితకాల కోరికను నెరవేర్చి తమ కుటుంబానికి శ్రీవారి దర్శనం కల్పించినందుకు నవనీతమ్మ కుటుంబ సభ్యులు టీటీడీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. 116 సంవత్సరాలు తమిళనాడు నుంచి నడిచి వచ్చింది. ఇక్కడికి శ్రీవారి పాదాలని నడిచి వచ్చింది. అది ఎవరో చూసి వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు వీఐపీ దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం మాకు ఇచ్చారు. చైర్మన్ సార్కి కృపంగా దైవకృపంగా మాకు వీఐపీ దర్శనం అయిందనాల చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం అందరికీ నమస్కారం చేస్తాను. ధన్యవాదాలు పెట్టుకుంటున్నాను. వయస్సు కేవలం అంకె మాత్రమేనని, గుండెల్లో భక్తి ఉంటే కొండలైనా దాటొచ్చని నిరూపించిన ఈ నవనీతమ్మ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. కలియుగ దైవం వెంకటేశ్వరుడు నిజంగానే భక్త సులభుడు అని ఈ ఘటన మరోసారి నిరూపించింది.